వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం. అమెరికాలోని శాంటాఫే నగరంలో చదువుకోవడానికి వెళ్లిన తెలుగు యువకుడు నాగరాజు బల్కం అక్కడ మైనర్ బాలికతో అసభ్యకరమైన చాటింగ్ చేస్తుండగా గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేశారు. ఆన్లైన్లో బాలికల జీవితాలను నాశనం చేసే వారిని పట్టుకోవడానికి పోలీసులు చేపట్టిన ఆపరేషన్లో భాగంగా నకిలీ ప్రొఫైల్స్తో ఎరవేయగా నాగరాజు బుక్ అయ్యాడు. అతనితో పాటు మరో ముగ్గురిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. No te muevas, no te muevas. Hold on, relax. You guys got him? Yeah. Relax, you're fine. English, Spanish? English? Okay. Okay. Thank you. Face the wall. Face the wall. Face the wall. Where's left side? Think that's gonna focus different stables? Just go. Face the wall. Stand by and say that there's some units in here right now. On the talking to another person. Stand by. Good. ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు తెలంగాణ శాసన మండలిలో మాట్లాడుతూ జర్నలిస్టుల స్థితి తులను కళ్లకు కట్టినట్లు వివరించారు. జర్నలిస్టులు ప్రధానంగా తమ వృత్తిపరమైన భద్రత, ఆర్థిక స్థిరత్వం మరియు కుటుంబ సంక్షేమం కోసం దశాబ్దాలుగా పలు డిమాండ్లను చేస్తున్నారు అధ్యక్ష. ఇక్కడ కాస్త కొన్ని విషయాలు మాట్లాడారు అధ్యక్ష. మంత్రి గారు ఉన్నారు, ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు కూడా మన సభలో గ్యాలరీలో కూర్చున్నారు. చాలా మంది మిత్రులు కూడా చూస్తున్నారు. జర్నలిస్టుల సమస్యలు అనేటివి మనం మానవీయ కోణంలో చూడాలి అధ్యక్ష. చాలా మంది మిత్రులు నాకున్నారు అధ్యక్ష. మేము చూస్తుంటాం, వృత్తి ఏమో నిరంతరం పరిగెత్తుతుండాలి, ప్రతి నిమిషం అలర్ట్గా ఉండాలి, రోజంతా రాత్రంతా అదే పని చేస్తూ ఉండాలి, సమాచారం సేకరణ చేస్తుండాలి, చేరవేస్తుండాలి. కానీ వారి వేతనాలు చూస్తే మాత్రం గొర్రెకు తోక ఎంత ఉంటుందో వారి వేతనాలు అంతా చాలా తక్కువగా ఉన్నాయి అధ్యక్ష. వారి కుటుంబాలు ఎట్లా పోషించుకుంటున్నారో, వారి పిల్లల్ని ఎట్లా చదువుకుంటున్నారో, ఎలా చదువులు ఆరోగ్యానికి ఖర్చు పెడుతున్నారో ఇవన్నీ చూస్తే చాలా బాధాకరం అనిపిస్తుంది అధ్యక్ష. కొంతమంది విలేకరుల మీద ఆరోపణలు వస్తాయి, కానీ చాలా మంది విలేకరులు మరి ఇబ్బందులు పడుతున్నారు. ఆరోపణలు చూస్తున్నారు తప్ప వారి కుటుంబాలు ఎట్లా బ్రతుకుతున్నాయనే పరిస్థితి లేదు. ఇలా వాళ్ళు ధర్నా చేయలేరు, గొడవ చేయలేరు, వేతనాలు పెంచమని అనలేరు. అదే వృత్తికి ఎంచుకున్నారు, వాళ్ళు పనిపించోళ్ళు అధ్యక్ష. ఈ వృత్తికి ఒకసారి అలవాటు పడితే ఇది ఒక ఊబిలో ఊరుకుపోయినట్టే ఈ ప్రొఫెషన్ ఉంటే తప్ప దీంట్లో నుంచి బయటపడరు. కానీ ఎక్కడ చిన్న ఇబ్బంది వచ్చినా కూడా పరిగెత్తే వీళ్ళకి వీరి కుటుంబ ఇబ్బందులు మాత్రం ఎవరికి చెప్పుకోలేనంత దయనీయంగా ఉన్నాయి అధ్యక్ష. అందుకనే వీరి యొక్క సమస్యలన్నిటివి సావధానంగా వినాలే, మనం పరిష్కరించాలి. ఎన్నో విషయాలు వాళ్ళు మన గురించి రాస్తారు, మనం వెన్నంటి ఉంటారు, మన యొక్క జీవితంలో భాగస్వామిగానే జర్నలిస్టులు ఉంటారు. కానీ వారి సమస్యలు మాత్రం మనం సానుకూలంగా ఉంటాం. ఏదో పండుగలకి పబ్బాలకి కొన్ని విషయాలు సహకరిస్తూ పోతే కొంతమంది ఉంటుండొచ్చు, కానీ శాశ్వతంగా వాళ్ళ జీవితానికి సంబంధించి ప్రభుత్వమే ముందుకు వచ్చి పరిష్కరించాల్సిన బాధ్యత ఉందని ఈ సందర్భంగా కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొస్తున్న అధ్యక్ష. ముఖ్యంగా వీళ్ళకున్నది కీలకమైనది అక్రిడేషన్ కార్డుల అధ్యక్ష. జీవో నెంబర్ 252 ప్రకారం కొన్ని నిబంధనలు వీళ్ళు కఠినంగా పెట్టారు అధ్యక్ష. ఏది సర్క్యులేషన్, ఇన్కమ్ లాంటి వాటిని సరళీకరించాలని కోరుతున్నారు అధ్యక్ష. అలాగే ఫీల్డ్ రిపోర్టర్లకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని, డెస్క్ జర్నలిస్టులకు కూడా పూర్తి స్థాయిలో అక్రిడేషన్లు ఇవ్వాలని కోరుతున్నారు అధ్యక్ష. అలాగే మహిళా జర్నలిస్టులకు కూడా 33% మరి వారికి కూడా రిజర్వేషన్ కల్పించాలని జర్నలిస్టు మిత్రుల యొక్క సమస్య ఉంది అధ్యక్ష. హెల్త్ కార్డులు అయితే చాలా కీలకమైంది. కేవలం ప్రభుత్వ హాస్పిటల్లో కొన్ని పరిమితి. నెల్లూరు జిల్లాలోని బోగోలు తహసీల్దార్ సమీపాన బచ్చు కృష్ణకుమార్, సంధ్యా దంపతుల దాతృత్వంతో కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి సహకారంతో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ ప్రాథమిక వైద్యశాలకు శంకుస్థాపన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి బీద జ్యోతి పాల్గొనగా కావ్యకృష్ణారెడ్డి చేసిన ప్రసంగం పలువురిని ఆకట్టుకుంది. పూచిన ప్రతి పువ్వు దేవుని పాదాలకు తాకదు, ఏ కొద్ది పూలకు అదృష్టం ఉంటుందని. ప్రకృతిలో చాలా పువ్వులు పూస్తే అన్నీ వాడిపోతాయి, పాసిపోతాయి, ఊడిపోతాయి. కొద్ది పూలు మాత్రమే దేవుడి పాదాలకు తాగుతాయి. ఆ కోవకు చెందినటువంటి ఒక మంచి పువ్వే
బచ్చు కృష్ణకుమార్ గారి దంపతులు. ఒక మనిషి 4 రకాల గోల్స్తో జీవించాలి అనేది మనకు పెద్దలు నేర్పిన నానుడి. పుట్టిన ప్రతి వ్యక్తి ప్రొఫెషన్లో రాణించాలి, ప్రొఫెషనల్ గోల్తో బతకాలి, నమ్ముకున్న సిద్ధాంతం, నమ్ముకున్న వ్యాపారం, నమ్ముకున్న ప్రొఫెషన్లో ఉన్నతమైన స్థాయి దాకా వెళ్ళాలనేది కోరుకోవాలి. దాంట్లో మా బచ్చు కృష్ణకుమార్ గారు 100% దాంట్లో సక్సెస్ అయ్యారు. రెండోది ఫ్యామిలీ గోల్. అంటే చాలామంది కోటీశ్వర్లు అవుతారు, ప్రొఫెషన్లో బాగా రాణిస్తారు, ఇంటికి పోతే పిల్లం ముఖం సాయి చూడదు, తల్లిదండ్రులు ఎప్పుడు చూసినా వీడు అనవసరంగా పుట్టాడు, నా సాయి కనీసం నా పక్కన కూర్చొని 2 నిమిషాలు గడపలేడు, ఈ డబ్బు దేనికి, వీడు దేనికి, బయటేమో పల్లకి మోత, ఇంట్లో ఏమో ఈగిల మోత, కాబట్టి ఇటువంటి కొడుకుని కన్నాను అని తల్లిదండ్రులు బాధపడుతుంటారు. బయటేమో బ్రహ్మాండ కీర్తిమంతుడిగా ఉంటాడు, కానీ తల్లిదండ్రులతోనూ ఫ్యామిలీతోనూ బంధువులతో 10 నిమిషాలు కూడా గడపలేడు. తల్లి కళ్ళమ్మడి నీళ్ళు చూస్తుంది. సంవత్సరానికి ఒకసారి కూడా ఆ తల్లిని కూడా చూడటానికి పోయినటువంటి కొడుకులు కూడా మన సమాజంలో చూస్తున్నాం. కానీ ఈరోజు బచ్చు కృష్ణకుమార్ గారి ఫ్యామిలీ గోల్లో కూడా ఈరోజు 100% అచీవ్మెంట్. ఎక్కడ చెల్లి చనిపోయింది, ఎప్పుడు ఆమెను గుర్తుపెట్టుకుంది ఎవరు, ఈరోజు ఆమె చూడదు, ఆమెకి ఎంత ఆస్తి ఉందో మనకు తెలీదు, కానీ తోడబుట్టిన చెల్లి చనిపోతే ఆమె పేరు మీద ఆమెకి కీర్తి రావాలని తపన పడుతున్నటువంటి ఆడపడుచిన సంజమ్మ గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నా. జనరల్గా తోడబుట్టిన తమ్ముడు ప్రయత్నం చేయడంలో అర్థం ఉంది, కానీ ఆడపడుచు ప్రయత్నం చేయాలంటే చాలా గొప్ప మనసు ఉండాలి. ఆ మనసున్న దేవత సంజమ్మ గారు. అందుకని మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. కాబట్టి ఫ్యామిలీ గోల్లో సక్సెస్ అయ్యారు, కానీ ఈ దేశానికి ఏదో ఒకటి చేయాలి, సోషల్ గోల్. పుట్టిన ప్రతి మనిషి చనిపోయే లోపల ఈ సమాజానికి ఏదో ఒక సేవ చేయాలి. కాబట్టి ఆ సమాజాన్ని సేవనే ఈరోజు పరమవధిగా భావించి 76 సంవత్సరాల వయసు, ఎక్కడ అమెరికా, ఎక్కడ స్థిర నివాసం, ఎక్కడ లగ్జరీ లైఫ్. ఇక్కడ చూస్తే ఈ చెత్త యారుతో, ఈ పుల్లలు ఈడుస్తూ, ఈడ మట్టి తీస్తుంటే, ఈ రేపు నుంచి ఈ దేవాలయాన్ని వాడుకునేది ఈ ఊరోళ్ళు, ఈ ప్రాంత ప్రజలు. ఈరోజు కట్టడానికి రాళ్ళు ఎత్తిన కూలీగా నిలబడింది బచ్చు కృష్ణకుమార్ గారు నిన్నటి రోజున. అంటే సోషల్ గోల్ చెయ్యాలనే తపన, ఏదో ఒక దాన్ని సాధించాలనే తపన. మనిషిగా పుట్టినారు కాబట్టి చనిపోయే లోపల ఎంతో కొంత ఈ సమాజానికి సేవ చేయాలన్నటువంటి ఒక తలంపుతో ఇచ్చిన తరగనిది 3 విద్య ప్రజలకి అందరికి కూడా అందించగలిగితే, జ్ఞానాన్ని అందించగలిగితే, ఆ జ్ఞానాన్ని సముపార్జించగలిగితే, ఆ జ్ఞాన శక్తిని ఎదుటివాడు పొందగలిగితే వాడు ఉన్నతమైన స్థాయికి పోతాడని విద్యను అభ్యసించే విధంగా, విద్యను అభ్యసించడానికి కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనలో ఈరోజు కొన్ని కోట్ల రూపాయలు విద్యార్థుల కోసం దానం చేస్తూ, అదేవిధంగా సమాజానికి సేవ చేయడం కోసం రిలీజియస్, మనం ఏ మతంలో అయితే పుట్టామో 4వ గోల్ రిలీజియస్ గోల్. ప్రతి మనిషి ప్రొఫెషన్లో రాణించాలి, ఫ్యామిలీలో రాణించాలి, సోషల్ గోల్లో రాణించాలి. లాస్ట్ రిసార్ట్ రిలీజియస్ గోల్. ఏ మతంలో అయితే పుట్టామో ఆ మతాన్ని ప్రేమించాలి, ఆ మతాన్ని ఆదరించాలి, ఆ మతాన్ని ఆరాధించాలి, ఆ మతం అభివృద్ధి కోసం కొంతైనా కృషి చేయాలి. కాబట్టి వాళ్ళు తీసుకున్నటువంటి 2వ సంకల్పంలో విద్యా సంకల్పం మొదటిదైతే, 2వ సంకల్పం దేవాలయాల పునర్నిర్మాణం. ఆయన హిందూ మతంలో పుట్టాడు కాబట్టి ఎక్కడో ఉన్నటువంటి అమెరికాలో ఉన్న అక్కడ మతాలు అనేవి లేకపోయినా అక్కడ ఉన్నటువంటి విధి విధానాలకు అలవాటుపడ్డా, కానీ జన్మభూమిని మర్చిపోవాలా, ఉన్న ఊరిని మర్చిపోవాలా, ఇండియాని మర్చిపోకుండా ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం కూడా ఎంతో కొంత సేవ చేయాలని ఈరోజు ఎన్నో దేవాలయాలకు దాన ధర్మాలు చేస్తూ ఈరోజు రిలీజియస్ గోల్లో కూడా వాళ్ళు సక్సెస్ అయ్యారు. పరిపూర్ణమైన వ్యక్తి 100 సంవత్సరాలు జీవిస్తే 100 సంవత్సరాల్లో 25% ఫ్యామిలీ గోల్, 25 సంవత్సరాలు ప్రొఫెషనల్ గోల్, 25 సంవత్సరాలు సోషల్ గోల్, 25 సంవత్సరాలు రిలీజియస్ గోల్, 100కి 100 మార్కులు పొందిన బహుశా మన నియోజకవర్గంలో ఉన్నారంటే అది బచ్చు కృష్ణకుమార్ గారి ఫ్యామిలీనే. వాళ్ళు ప్రత్యేకంగా మనం అభినందిస్తున్నాం. ఎందుకంటే మన కర్తవ్యం, ఈ కావలి నియోజకవర్గ ప్రథమ పౌరుడిగా, ఈ కావలి అభివృద్ధిని కాంక్షించే వ్యక్తిగా, ఈ కావలిని అభివృద్ధి చేయాలని తపన పడుతున్న వ్యక్తిగా, ఎక్కడ అగ్రికల్చర్ ఫ్యామిలీస్ తప్ప ఇండస్ట్రీలు నోచుకున్నటువంటి ఈ ప్రాంతంలో, పల్లె ప్రాంతాల్లో, బడుగు బలహీన వర్గాలు జీవించేటువంటి ప్రాంతాల్లో, కష్టాన్ని నమ్ముకున్న మా రైతాంగం సోదరులు నివసించేటువంటి ప్రాంతాల్లో, ఈ ప్రాంతం అభివృద్ధిలో ఎంతో కొంత సేవ చేయాలి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే తలుపుతో
నాకు చేతిలో చేసి తోడుగా నా ముందుకు వచ్చి ఈ ప్రాంతంలో కొంత నేను కూడా మీకు తోడుగా ఉండి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని ముందుకు వచ్చినటువంటి కృష్ణకుమార్ గారి దంపతుల్ని నేను హక్కును చేర్చుకున్నాను, వాళ్ళని ఆదరిస్తున్నాను. నా తండ్రి కంటే ఎక్కువగా వాళ్ళని గౌరవించుకుంటూ వారు చేసేటువంటి ప్రతి కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తూ ఈ రోజున వాళ్ళు చేసేటువంటి ప్రతి దానికి కూడా ఇందాక ఆయన అన్నాడు, నేను ఎమ్మెల్యే హోదాలో రాలా, ఇక్కడికి వచ్చినా ఇక్కడ ఏ పని చేసినా కూడా కావలికి సేవకుడిగా చేస్తున్నా ఆయన చేసే సంకల్పానికి ఆయన చేసే దాతృత్వానికి మేము తల వంచి పని చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. నా ఎమ్మెల్యే పదవిని పక్కన పెట్టానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీకు ఆ దాతృత్వం ఉంది. అందరి దగ్గర డబ్బు ఉంటుంది, డబ్బు ఉన్నవాడు చచ్చిపోతే వాడి పటం కూడా కొద్ది కాలానికి పిల్లలు ఇంట్లో పటాలు కూడా పెట్టని రోజులు చూస్తున్నాం. చనిపోయిన ఆస్తుల కోసం బిడ్డలు కొట్టుకున్నటువంటి రోజులు చూస్తున్నాం. కానీ చనిపోయిన తర్వాత చిరంజీవిగా మిగిలేవాడు నిజమైన పరిపూర్ణమైన మనిషి. చాలా మంది ఇండియాలో కోటీశ్వరులు చనిపోతే వాళ్ళ పేర్లు గుర్తులేవు. ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన గాంధీ మహాత్ముడు ఇప్పుడు కూడా గుర్తున్నాడు. ఈ దేశానికి అహింసా మార్గంలో సేవ చేసిన మదర్ తెరీసా గుర్తుంది. రేపు కూడా బొత్స కృష్ణకుమార్ దంపతులు ఈ రోజు బాగుల మండలంలో ప్రజలందరికీ గుర్తుంటారు మీరు చేసిన సేవ. మీ వెనక డబ్బు ఉందో ఊరు చూడలా, మీ డబ్బును ఊరు గౌరవించరు, మీ డబ్బును చూసి వాళ్ళంగరా, మీ సేవను చూసి ఈరోజు మేమందరూ కూడా మా ఎమ్మెల్యే పదవిని కూడా పక్కన పెట్టి మీకు లొంగాం. అంటే డబ్బు కంటే కూడా మానవత్వానికి విలువిస్తున్నాం కాబట్టి ఈరోజు అన్ని సేవలు చేస్తున్నాం. ఆ సేవల్లో మీరు మునిగి తేలాలని, ఇంకా కూడా మీకు కావలి ప్రాంతానికి మీరు అభివృద్ధి చేయాలని 3 సంకల్పాల్లో 1 ఆరోగ్యం, 2 విద్య, 3 దేవాలయాలు, ఈ 3టిని మీరు పుణికిపుచ్చుకుని ముందుకు పోతుంటే మీ వెనక మేము అందరం కూడా నడుస్తామని, ఈ సేవలు మా బోగల మండలానికి ఇవ్వాలని. ఎందుకంటే నిరాదరణకు గురైనటువంటి మండలం ఏదన్నా ఉందంటే బోగోలు మండలం. కారణం ఒకప్పుడు నెల్లూరు జిల్లాకు తలమానికమైనటువంటి మండలం ఏదన్నా ఉందంటే బోగోలు మండలం. అందరి రైల్వే పరంగా అందరికి కూడా కీర్తిని తెచ్చిన బోగోలు ఈరోజు అపకీర్తిని మూట కట్టుకొని ఈరోజు వెనకబడిపోతున్న తరుణంలో మీరంటూ ఒక ఆణిముత్యంగా ముందుకొచ్చి ఈ ప్రాంతంలో అభివృద్ధి చేస్తుంటే, ఒకవైపున ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేస్తూ ఆ హిందూ దేవుడైన ప్రసన్న దేవుడు ఆశీస్సులు ఈ బోగోలు మండలంలో ఉంటాయనే తట్టుగా ఈ రోజున ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నాం. ఈరోజు అభివృద్ధి ప్రదాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నేను ఫిబ్రవరి 28, 2025 సంవత్సరంలో లెటర్ పెట్టాను. కావలలో బొత్స కృష్ణకుమార్ అనేటువంటి వాళ్ళు, ఆమె డాక్టర్గా ఉండి కావలలోనే చనిపోయింది. ఆమె జ్ఞాపకార్థం ఇక్కడ ఒక హాస్పిటల్ కట్టాలి, వాళ్ళు సొంత ఖర్చులతో వాళ్ళు కట్టించడానికి పూనుకున్నారు. తప్పకుండా మనం కోరుపల్లిలో ఉన్నటువంటి పిహెచ్సిని ఇక్కడికి షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పినప్పుడు ఆయన దానికి అంగీకరించాడు. దాదాపు 11 నెలలు పట్టింది దానికి. ఇక్కడే సుజాతమ్మ గారు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు. ఎన్నిసార్లు ఫైల్ వెనక్కి వచ్చిందో, ఎన్నిసార్లు వెనక్కిపోయిందో, ఎన్నిసార్లు తిరిగిందో, ఆఖరికి ఆయన అమెరికా నుంచి వచ్చే లోపల ఆయన చేతిలో కాగితం పెట్టాలని మొన్న 4/2/2026 సంవత్సరంలో గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు కడుపులో గడ్డను బిడ్డని చెప్తూ 9 నెలలుగా మందులిస్తూ వైద్యం చేస్తూ అంగన్వాడీలోని టీకాలు కూడా వేయించారు. నెలలు నిండుతున్నా బిడ్డలో కదలికలు లేవంటూ వైద్యులకు చెప్పినా చిరాకు పడుతూ మహిళపై వైద్య సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేశారు. కడుపు తీపితో 9 నెలలు వైద్యులు ఇచ్చిన మందులు వేసుకున్న మహిళ అంగన్వాడీలోనూ టీకాలు కూడా వేయించుకున్న ఈ తల్లి చివరికి ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లి స్కానింగ్ చేయించుకోగా బిడ్డ లేదు, అది గడ్డ అని ప్రైవేట్ వైద్యులు తేల్చి చెప్పారు. స్కానింగ్ రిపోర్ట్ తీసుకువెళ్లి గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల్ని ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెప్పారు. ప్రభుత్వ వైద్యులు పేద ప్రజలకు అందిస్తున్న ఇలాంటి చెత్త వైద్యంపై ప్రభుత్వం కళ్లు తెరవాలని ప్రజలు కోరుతున్నారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ STV. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV